మేడిపల్లి బోడుపల్ గోకుల్ నగర్ సర్వే నంబర్ 96-97లో వెలిసిన అక్రమ షెడ్లు ప్రభుత్వం అందజేసిన లావణ్య పట్టాదారుడు రాపోలు శ్రీరాములు 850 గజాల భూమిని సాగర్ అనే వ్యక్తికి 20 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. సాగర్ 15 లక్షలు అకౌంట్లో జమ చేసి మిగతావి కొద్దిగా ఇస్తారని చెప్పగా రాపోలు శ్రీరాములు సరే అన్నాడు. కానీ ఆ తర్వాత 25 లక్షలు ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేయాలని బెదిరింపులకు దిగారు. మేడిపల్లి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యమైంది. సామాన్య ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు. మేడిపల్లి గడ్డ భూ కబ్జాదారులకు అడ్డాగా మారింది. దీంతో మీడియాను ఆశ్రయించారు బాధితుడు. తనకు సహాయం చేయాలని మీడియా ముందు తన గోడు వెల్లబుచ్చుకున్నారు సాగర్. 317 పార్ట్ అనేది కొనేది జరిగింది. ఆ వైపులా ఈ యొక్క రాపూర్ శ్రీరాములు ల్యాండ్ అనేది భూమి అనేది లావణ్ పట్ట కూడా ఉండడం జరిగింది. అది ఆ రోజు లావణ్ పట్టాలు వీళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకంగా కొందరికి అమ్మడం జరిగింది. అదేవిధంగా కూడా నన్ను కూడా ఈ శ్రీరాములు సంప్రదించినప్పుడు నాకు కూడా కొద్దిగా మరి ఇవ్వండి, నేను పక్కకే ఉన్నా కదా అని నేను కూడా తన దగ్గర తీసుకోవడం జరిగింది. 2018లో ఆయన 2500 లేక మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది, 850 గజాలు. ఆ తర్వాత నేను అతనికి 15 లక్షలు బ్యాంకులో కూడా వేయడం జరిగింది. అదే విషయమై అతను 2,500 లేక నాకు 20 లక్షల చిల్లరకు అతను మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజు 15 లక్షల రూపాయలు అతనికి బ్యాంకులో కూడా వేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు లావాన్ పట్టాలు అమ్ముకుంటూ ఆ తర్వాత మళ్ళీ కూడా నన్ను 20 లక్షలకు కాకుండా మళ్ళీ నాకు ఇప్పుడు ఇంకో 20 లక్షలు ఇవ్వాలి, లేదంటే మా భూమి మేము మళ్ళీ తీసుకుంటాం రిటర్న్ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు రోజు. అదేవిధంగా ఇక్కడ పక్కకు చూస్తే దాదాపుగా కొన్ని వేల గజాలు కూడా రోజువారీగా అమ్ముకుంటూ ఆయన పోవడం జరుగుతుంది. ఇది కొత్తగా వెలిసింది. ఇంతకుముందు మాకు అమ్మినప్పుడే ఇక్కడ కూడా ఒక అతనికి అమ్మిండు ఆల్రెడీ. ఆయన సెట్ చేసుకున్నాడు. మరి ఆయన ఎంఆర్ఓ తోటి అధికారులతోటి వాళ్ళకు కొంత లంచాలు ఇచ్చుకుంటూ వాళ్ళతోటి సెట్ చేసుకొని అతను గడుపుతున్నాడు. మరి అదే పక్కన నిన్నమననే అమ్మిండు. మరి నాకు గత 6 సంవత్సరాల కింద అమ్మిన దానికి 5 లక్షలు మరి నేను కట్టుకున్నాక అధికారులు ఏమన్నట్టయితే నీ 5 లక్షలు నీకు ఇస్తానంటే 15 లక్షలు తీసుకొని ఇవాళ 5 లక్షల రూపాయలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నా మీద డిమాండ్ పెట్టడం జరిగింది రాపూర్ శ్రీరాములు. అదేవిధంగా వాళ్ళు కొంతమంది అనుచరులు తెచ్చి మేము ఎస్సీ, మేము ఈ రకంగా నీ మీద రిటర్న్లో ఏదైనా చేయగలుగుతాం అని ఉట్టిదే నన్ను బెదిరింపులకు కూడా గురి చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు నేను ఇదే 2,500 రూపాయలు లేక చెన్నచెర్ల రెండో రోడ్డుకు రెండో బిట్టు కొన్నా 2018లో. ఈరోజు అది 3 కోట్లకు పెరిగింది. కానీ ఇతను 15 లక్షల రూపాయలు నా దగ్గర బ్యాంకులో వేయించుకొని ఇప్పటిదాకా కూడా నాకు ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎప్పుడు కట్టినా కానీ ఎంఆర్ వాళ్ళకి ఇతనే సమాచారం ఇచ్చి ఈ ల్యాండ్ను ఎప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టి నేలకు కూలగొట్టడం జరుగుతుంది. మరి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీ ల్యాండ్ వద్దు, మీకు వద్దు, నాకు ఇచ్చిన ఏవైతే నీకు ఇచ్చిన 15 లక్షల రూపాయలు ఉన్నాయో ఆ రోజు నేను 15 లక్షలు కొంటే 3 కోట్లు వచ్చింది. ఇవాళ నువ్వు ఎన్ని కోట్లు ఇస్తానని కూడా అతను నేను అడగడం జరుగుతుంది ఈ మీడియా సమావేశంగా. మరి ఇతను ఎంతోమందిని మోసం చేస్తున్నాడు, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా పక్కన కూడా కొంతమంది దగ్గర 2 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకొని హౌస్ నెంబర్లు తెచ్చుకొని కూడా ఉంటున్నారు. వాళ్ళని వదిలిపెట్టి కావాలని నా మీద పడి ఇవన్నీ కూడా నన్ను చాలా బాధ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా మీడియా సమావేశంలో చెప్పడం ఏంటంటే అధికారులు చూసి మరి పక్క వాళ్ళు సెటిల్ వేస్తుంటే ఏమన్నారు అధికారులు, మేము కనీసం చిన్న కాంపౌండ్ వాళ్ళు పెడితే వచ్చి కూలగొట్టిపోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేమో వాళ్ళకు రూములు, ఇండ్లు, హౌస్ నెంబర్లు, అదేవిధంగా షెడ్లు ఇవన్నీ కూడా కట్టిస్తున్నారు తగ్గటువంటి అధికారులు. ఈ పట్టాదారు ఎవరైతే రాపూర్ శ్రీరాములు ఉన్నాడో వాళ్ళందరి కలిసి కూడా కట్టడం జరుగుతుంది. మరి మేము అనే వరకు ఆ రోజు 15 లక్షల రూపాయలు తీసుకొని నన్ను మోసం చేసి 5 లక్షల రూపాయలకు ఇవాళ 25 లక్షల రూపాయలు ఇస్తే నీ కాంపౌండ్ వాళ్ళు నువ్వు కట్టుకో, మేము అధికారులకు సమాచారం ఇవ్వము, మేము దగ్గరతుండి చేయిస్తామని అంటారు. లేదంటే మాత్రం దీని మీద మేము ఇట్లా కట్టనీయం, ఎప్పుడు కూడా అధికారులకు చెప్పి నీ మీదికి కొసకొలుతాం, ఇది మాత్రం 100% మేము చేస్తామని కూడా నన్ను బెదిరించడం జరుగుతుంది. ల్యాండ్ వచ్చేసి బోడుపల్ పరిధిలోకి వస్తుంది. ఎంఆర్ఓ మేడిపల్లి ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు కూడా రోజు 10 రోజుల కోనాడు వస్తారు. కానీ వాళ్ళు ముడుపులు తీసుకొని దగ్గరతుండి సెట్లు కట్టిస్తారు వాళ్ళే. ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ తెలియదా? ఒక చిన్న గోడ పెడితే మా దగ్గరికి 1 గంటలు వస్తారు. మరి ఇవాళ అంత సెట్ తయారైంది, ఈ సెట్ తయారైంది, అది కట్టింది నిన్న మొన్ననే. మరి వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తలేదా అధికారులకు? నా దగ్గర పట్టా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటే ఓ రోజు వచ్చి
కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిపోయి రిజిస్ట్రేషన్ ల్యాండ్లో కూడా. మరి ఇప్పుడు ఇదే లావన్ పట్టాలో అంత పెద్ద సెటిల్ ఇస్తే కూడా వాళ్ళు పైసలు తీసుకొని కాలం గడుపుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు మాత్రం ఈ పట్టాదారు మీద తీసుకునే పరిస్థితి అయితే లేదు. పట్టాదారుని అడిగితే ఒకసారి అంటాడు అది కాపురం మున్సిపాలిదే, అక్కడ లేఅవుట్లో ఉండే భూమి అంటాడు, నాది 5.5 ఎకరాలు అంటాడు. మరి 5.5 ఎకరాలు ఆయనకు ఉన్నాగా మరి ఈయన యువతలకు వచ్చి మమ్మల్ని పైసలు డిమాండ్ చేసి 15 లక్షలు తీసుకొని 6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు ఎందుకు డిమాండ్ చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా నా ముందర కూడా ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని వాళ్ళ బేస్మెంట్లు ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి దాదాపుగా ఒక ఆయన అయితే ఏకంగా 2 ఎకరాలు కొన్నాడు. ఒక 100 ఇండ్లు కూడా లావన్ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా పక్కకున్న వాళ్ళు అమ్మి ఇల్లు కట్టుకుంటే మొన్న వచ్చిన 59 జీవోలో రెగ్యులరేషన్ అయింది. అంతకుముందు ఒకటి జీవో వచ్చింది మళ్ళీ, అది కూడా అందులో కూడా కొంత రెగ్యులరేషన్ అయింది కనుక అదేవిధంగా మాది కూడా సరే మా పక్కకే ప్లాట్ ఉంది కదా అని మేము ఆ రోజు 2018లో తీసుకోవడం జరిగింది. సరే వీళ్ళందరికీ రెగ్యులరేషన్ అయితే నాకు కూడా అవుతుంది అని కూడా అనుకోవడం జరిగింది. మొత్తం మీద మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేమేం డిమాండ్ చేస్తలేము. ఆ రోజు రాపోల్ శ్రీరాములు 20 లక్షలకు మాట్లాడుకున్నాడు 2018లో. అదేవిధంగా బ్యాంకులో 15 లక్షలు ఆర్టీజీఎస్ చేసిన అతనికే ఆయన బ్యాంకులు వేసుకున్నాడు. మిగతా 5 లక్షల రూపాయలు నేను నాకు రూమ్లో అయినాక ఇస్తా, లేదంటే షెడ్ కట్టుకొని ఇస్తా అని చెప్తే కాదని ఇవాళ 5 లక్షల రూపాయలు ఆపినందుకు దానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుండు. నేను ఒకటే కోరుకుంటున్నా, నీ జాగా నీదైతే నువ్వు తీసుకో, అదే గోకుల్ నగర్ అయితే నేను తీసుకుంటా కోర్టుకెళ్ళి. కానీ నా 15 లక్షల రూపాయలకు ఇవాళ ఇదే విధంగా 15 లక్షల రూపాయలు పెట్టి నేను వేరే దగ్గర కొన్నా, అది ఇలా 3 కోట్లు వస్తుంది. అదే 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన జాగా అయితే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోని చెప్పడం జరుగుతుంది. తీసుకోవడం జరిగింది. ఆ రోజు 20 లక్షల రూపాయల చిల్లర కథంతో మాట్లాడుకోవడం జరిగింది. 15 లక్షలు తీసుకున్నాడు. అతనికి ఇంకా 5,20,000 30,000 బ్యాలెన్స్ ఉండే. ఆ 5,20,000 కూడా ఇవాళ 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండు. ప్రతి ఒక్కరిని కూడా ఇట్లనే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఏవైతే లావన్ పట్ట ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ను మోసం చేసి ప్రతి ఒక్కరికి 200 గజాలు 100 గజాలు 500 గజాలు 1 ఎకరా 1/2 ఎకరా అమ్మి పైసలు జమ చేసుకొని ఇవాళ ఎంఆర్ఓలకు లంచాలు ఇచ్చుకుంటూ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు కట్టించేది వాళ్ళే, తర్వాత కూలగొట్టించేది వాళ్ళే. మళ్ళీ రేట్లు పెరిగే కొద్దీ ఇదే కూలగొట్టియడం, పైసలు డిమాండ్ చేయడం, వీళ్ళు చేసే తతంగం కూడా ఇదే. మొత్తం వీళ్ళకు ఒక వ్యాపారం అయింది లావన్ పట్టాలు. ఎందుకంటే మల్లాపూర్ ఏదైతే శివారు ఉందో 96, 97 సర్వే నెంబరు దానికి ఆనుకొని ఉండడమే వీళ్ళకి లబ్ధి పొందుతుంది. వాళ్ళకి ఆనుకొని ఉండడం, ఆ రోడ్లు లింకు కావడం, అదే రోడ్లు లింకు చేసుకొని ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది వీళ్ళు. కనుక దయచేసి ఈ ఉన్న అధికారుల మీద, ఎంఆర్ఓ మీద కానీ ఆర్ఐ మీద కానీ ఈ ఉన్న లావన్ పట్టాల మీద కూడా వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను కోరుకోవడం జరుగుతుంది. నాకు సరైన న్యాయం చేయగలరని కోరుకోవడం జరుగుతుంది. అన్ని ఆడు లేకుంటే వాడు ఉంటే కట్టనిస్తలే ఇస్తే కూర తింటున్నాడు. వాడు అట్లనే ఉండాలి మరి, అట్లనే ఉండాలి.